హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ దిస్. మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు, బట్టలు తీసుకున్నారు. బట్టలు తీసుకొని పేమెంట్ చేసే టైంకి మన పర్స్ మిస్ అయింది లేదా మొబైల్ మిస్ అయింది అనుకోండి. ఈవెన్ దో మన హ్యాండ్ని స్కాన్ చేసి పేమెంట్ చేశారంటే సూపర్ కదా. లేదా ఇంకో సినారియోలో మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్ ఐడి కార్డ్ వచ్చేసరికి మిస్ అయింది. ఈవెన్ దో మన హ్యాండ్ని స్కాన్ చేసి డోర్స్ ఓపెన్ అయితే సూపర్ కదా. ఇక్కడ మనం మాట్లాడుకుంటే హ్యాండ్ని యూజ్ చేసి డోర్స్ ఓపెన్ అవుతాయి, అదేవిధంగా పేమెంట్ అయితే జరుగుతుంది. ఇదేదో ఫ్యూచర్లో వచ్చే మూవీ కాదు, కానీ ఈ టెక్నాలజీ ఇప్పటికే కొన్ని దేశాల్లో అయితే వాడుతున్నారు. అంటే ఏంటంటే మన చేతిలో నిజంగా చిప్ పెడతారా, ఇది సేఫా, ట్రాకింగ్ ఉంటుందా, డేంజర్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఇండియాలోకి వస్తుందా, ఇలా ఎన్నో క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే మనం షార్ట్ కట్ లేకుండా అంటే ఫుల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మన మైండ్ సెట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ మైక్రోచిప్ అంటే ఏంటి. ఈ హ్యూమన్ మైక్రోచిప్ అంటే ఒక పెద్ద డివైస్ కాదు, కానీ ఒక చిన్న బియ్యపు గింజ సైజులో ఉన్న చిప్ మాత్రమే. దీనిలో ఒక చిన్న ఎన్ఎఫ్సి ట్యాగ్ అండ్ ఒక చిన్న ఆర్ఎఫ్ఐడి యాంటెనా, ఈ రెండు మాత్రమే ఉంటాయి. అంతేగాని దీనికి మళ్ళీ మనం సపరేట్గా బ్యాటరీ అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు, అండ్ స్విచ్ ఆన్ చేయబడలేదు, ఆఫ్ చేయబడలేదు. ఇక్కడ కావాల్సింది రెండే రెండు, ఎన్ఎఫ్సి ట్యాగ్ అండ్ ఆర్ఎఫ్ఐడి యాంటెనా. బట్ ఇక్కడ ఈ స్మాల్ సైజ్ లో ఉన్న ఒక చిప్ ని మన చేతికి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ, ఇక్కడ మన స్క్రీన్ మీద చూసుకుంటే ఈ ఇమేజెస్ లో ఎక్కడైతే ప్లేస్ చేశారో ఆ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నారు. ఈ చిప్ వల్ల మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ చేసే సినారియోలో ఏమవుతుందంటే దాన్ని స్కాన్ చేసి ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయ్యి, ఆ ట్రాన్స్ఫర్ అయిన డీటెయిల్స్ వల్ల మన పేమెంట్ అయితే అయిపోతుంది. ఇది హ్యూమన్ మైక్రోచిప్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మైక్రోచిప్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో తెలుసుకోవాలి. ఇది పెద్ద ఆపరేషన్ కాదు, కానీ జస్ట్ ఒక సిరంజిలో ఆల్రెడీ చిప్ ఆల్రెడీ ఉంటుంది. దీన్ని డాక్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడైతే ఇదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్, ఎక్కడైతే థంబ్ దగ్గర అయితే ఇక్కడ 10 seconds లో వాళ్ళు సిరంజితో ఇంజెక్షన్ వేయడం వల్ల అది ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. ఇక్కడ పెయిన్ కూడా ఏముండదు, జస్ట్ ఒక టాటో వేయించుకునే పెయిన్ ఎంతైతే ఉంటుందో అంత పెయిన్ మాత్రమే ఉంటుంది. దీనికి హీలింగ్ వచ్చేసరికి 1-2 రోజుల్లో అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ చిప్ యూజ్ చేసి మనం వచ్చేసరికి పేమెంట్ చేయొచ్చు. ఇదర్ మన షాప్స్ లో డైరెక్ట్ గా బిల్ అయితే పేమెంట్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ కార్డ్ అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు, క్యాష్ అవసరం లేదు, డైరెక్ట్ గా చిప్ యూజ్ చేసి అయితే చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం ఆఫీసెస్ లో ఐడి కార్డ్ స్వైప్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా మనం వచ్చేసరికి మనం దాని పర్పస్ లో కూడా మనం ఈ చిప్ అయితే యూజ్ చేయొచ్చు. ఏదర్ మనం మెట్రోలో మనం క్యూఆర్ స్కాన్ చేసి మనం డోర్స్ ఓపెన్ చేయించుకుంటాం కదా, ఆ సినారియోలో యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినప్పుడు బై మిస్టేక్గా మనకి ఇప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, యాక్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ని స్కాన్ చేసి మన బ్లడ్ గ్రూప్, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, పాస్ట్ హెల్త్ ఇన్ఫో డాక్టర్స్కి వెంటనే డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసరికి బెస్ట్ అడ్వాంటేజ్ అనుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్మార్ట్ హోమ్, అంటే ఇక్కడ మనకు చూసుకుంటే మనం డైరెక్ట్గా లైట్స్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, డోర్ లాక్ చేయొచ్చు. ఈ చిప్తో అయితే ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఈ మైక్రో చిప్ ఎక్కడ వాడుతున్నారో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే స్వీడన్లో ఆల్రెడీ ఇప్పటికే 6,000 మెంబర్స్కి ఆల్రెడీ ఈ చిప్ అయితే ఇన్సర్ట్ చేశారు. అండ్ అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీస్ ఏం చేశాయంటే ఎంప్లాయీస్కి ఫ్రీగా ఈ చిప్ని అయితే ఇన్సర్ట్ చేశారు. ఈ చిప్ని యూజ్ చేసి వాళ్ళు మెట్రో స్టేషన్స్ అండ్ జిమ్స్, ఆఫీసెస్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే పేమెంట్స్ ఇవన్నీ వాడుతున్నారు. ఈ ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చేసరికి టెక్నాలజీ పరంగా ఏ ఫేక్ అయితే కాదు, ప్రాపర్గా అయితే యూజ్ అవుతుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ జీపీఎస్ యూజ్ చేసి ఇక్కడ ట్రాకింగ్ అయితే పాసిబిలిటీ అవుతుందా లేదా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అండ్ ఇక్కడ మనకి మైక్రోచిప్లో బ్యాటరీ లేదు కాబట్టి మనకి ట్రాకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. సెకండ్ థింగ్, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రైవసీ ఉంటుందా ఉండదా. ఆఫ్ కోర్స్ ప్రైవసీ అయితే డెఫినెట్లీ వెరీ హార్డ్, ఎందుకంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసే డేటా అయితే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిగ్ డేటా వచ్చేసరికి ఇందులో ఈ స్మాల్ చిప్లో స్టోర్ చేసుకునే కెపాసిటీ అయితే ఉండదు. డెఫినెట్లీ సర్వర్స్లో అయితే స్టోర్ చేసుకునే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ సర్వర్స్ మరి ఎన్క్రిప్టెడ్ ఉంటాయో లేకుంటే ఇలాంటి న్యూస్ అయితే ఇప్పటికైతే బయటికి రాలేదు. సో అప్కమింగ్ డేస్లో ఏమన్నా వస్తే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అగైన్. అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ఫ్యూచర్ ఉన్న మైక్రోచిప్ వస్తుందా రాదా అంటే డెఫినెట్లీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటి వరకు అయితే మరి ఛాన్సెస్ అయితే లేవు, కానీ ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ కంట్రోల్డ్గా వర్క్ అయితే మాత్రం ఇలాంటి చిప్స్ ఇండియాలో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్ని చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలనిపిస్తే లేదా నెక్స్ట్ వీడియో ఎలాంటి సబ్జెక్ట్ మీద చేయాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.